చిత్తూరు జిల్లా కుప్పంలో ఐచర్ వాహనం బీభత్సం సృష్టించింది. కడపల దగ్గర బైక్ ను ఢీకొట్టిన ఐచర్ వాహనం ఆ తర్వాత ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి ఐచర్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి చిత్తూరు జిల్లా కుప్పంలో ఐచర్ వాహనం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో మనం ఇప్పుడు హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, మరి ఈ ఘటనకు సంబంధించి 3 మరణించారు, మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి అంటున్నారు. అసలు ఇది ఎలా సంభవించింది, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది చరణ్? చిత్తూరు జిల్లా కుప్పం మండలం కండపల్లి గ్రామ సమీపంలో జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. పలంనేరు నుంచి కుప్పం వైపు వస్తున్నటువంటి ఈచర్ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ముందుగా వస్తున్నటువంటి బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివపురం గ్రామానికి చెందినటువంటి సుందరప్ప అలాగే ముని వెంకటప్ప అనే ఇద్దరు బైక్ పైన వస్తుండగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అదుపు తప్పినటువంటి ఈ లారీ అలాగే కొద్దిగా ముందుకు దూసుకెళ్లి నీటి ట్యాంకర్ ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో మరో ప్రమాదం తీవ్రంగా జరిగిందని చెప్పాలి. ఈ ఘటనలో 3 చిన్నారులు 2 మహిళలు గాయపడగా వారిలో స్థానికంగా తీవ్ర గాయాలు కావడంతో వారిని అయితే అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఈఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడైతే ప్రథమ చికిత్స అందిస్తున్న సమయంలో 5 ఏళ్ల సాత్విక్ ఒక చిన్నారి మృతి చెందారు. మిగిలినటువంటి గాయపడిన వారిని అక్కడే అత్యవసర చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళకి కూడా తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా అని చెప్పాలి. ప్రస్తుతం మరో 4గురిని అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థానానికి చేరుకున్నారు. అయితే ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో అతను అతివేగంగా రావడం ఒక్కసారిగా లారీని కంట్రోల్ చేయలేకపోవడం దానికి ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు తగిన విచారణలో తెలుసుకున్న పరిస్థితి తెలుస్తుంది. ఎవరైతే మృతి చెందారో వాళ్ళని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అయితే డ్రైవర్ అధిక వేగం కారణంగానే నిర్లక్ష్యంగా తోలడం, అందులో ఒక్కసారిగా అయితే ఈచర్ లారీ అదుపు తప్పడంతో ముందుగా వస్తున్నటువంటి బైక్ ని ఢీకొట్టింది. అప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా కొంచెం దూరం దూసుకెళ్లేటువంటి లారీ పక్కనే ఉన్నటువంటి నీటి ట్యాంకర్ తో ఉన్నటువంటి ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో అక్కడ నీరు పట్టుకుంటున్నటువంటి చిన్నారులకు తీవ్ర గాయాలైందని చెప్పాలి. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్.